సబితా ఇంద్రారెడ్డి రెడ్డి గారు కార్తిక్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, నేను ఫార్మా పైన నిన్న కలెక్టర్ పైన జరిగిన దాడిలో ఆయన బీఆర్ఎస్ నేతనే సపోర్ట్ చేశాడని చెప్పి అరెస్ట్ చేసిన పరిస్థితి దానిపైన ఎలా స్పందిస్తారు? చూడండి, అక్కడ జరిగినటువంటి ఏదైతే ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఉద్యమం ఉన్నదో ఆ ఉద్యమం వెనకాల ఉద్యమం నడపడానికి కారణం ముమ్మాటికి నరేందర్ రెడ్డి గారి. కానీ ఉద్యమం నడిపినంత మాత్రాన దాడికి ప్రేరేపించడం తప్పు. అక్కడ జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాం. అధికారుల మీద ఏదైతే దాడి జరిగిందో జరగకుండా ఉండాల్సిందే. కానీ దానికి కారణం రేవంత్ రెడ్డి గారు, దానికి కారణం ముఖ్యమంత్రి గారు. ఆ నియోజకవర్గం పెద్దలుగా, రాష్ట్ర పెద్దలుగా ఒప్పించుకొని భూములు తీసుకోవాలి, కానీ బెదిరించుకొని తీసుకోవాలని అనుకోవడం మంచిది కాదు. ఎప్పుడైతే బెదిరించి తీసుకోవాలని ఇప్పుడు ఆలోచన చేసిండో అప్పుడు ప్రజలు తిరగబడినందుకు ఆ సంఘటన జరిగింది. ఆ సంఘటన బాధాకరణం. దానికి నరేందర్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. కానీ అందులో పాల్గొన్న అనుచరుడు కేటీఆర్ గారు అనుచరుడు సురేష్ అని చెప్పి, సురేష్ కి నరేందర్ గారికి సంభాషణ జరగడం వల్ల తను అరెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు ప్రభుత్వం. దాన్ని ఎలా తీసుకుంటారు? రేపు నువ్వు నేను మంచి మిత్రులు అవుతాం. నేను ఎవరిని పోయి కొట్టొస్తాను, నేను జైలు వేస్తారా? నువ్వు నాతో ఫోన్ మాట్లాడినా మాత్రం నేను జైలు వేస్తారా? ఇది అట్లనే ఉన్నది. ఉద్యమానికి నాయకత్వం వహించినంత మాత్రాన జైలులో వేయడం, అక్కడ జరిగిన దాడికి వీళ్ళని ఆపాదించి మాట్లాడడం తప్పు. అది ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు మాటికి బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.